Hello everyone, today I want to discuss my overall experience with Accenture. నేను ఒక బీబీఏ గ్రాడ్యుయేట్ని అండ్ నా రోల్ వచ్చేసి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద లెవెల్స్ ఆఫ్ హైరింగ్ ప్రాసెస్. సో స్టార్టింగ్ మీకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో మీరు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా మీరు ఏ స్కిల్స్లో అయితే ప్రొఫిషియంటో అవి పెట్టుకుంటే మీరు ఆ అప్లికేషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ అన్ అసెస్మెంట్ స్లాట్ సెలెక్షన్. నేను నాన్ ఐటీ ఫీల్డ్ నుండి కాబట్టి నేను కాగ్నిటివ్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ యు ఆర్ ఫ్రమ్ టెక్నికల్ ఫీల్డ్, మీరు కాగ్నిటివ్ ప్లస్ టెక్నికల్ పెట్టుకోవచ్చు. కాగ్నిటివ్ అయితే 50 మినిట్స్ ఉంటుంది, టెక్నికల్ 40 మినిట్స్ ఉంటుంది. సో టెక్నికల్ వాళ్ళకి టోటల్ 90 మినిట్స్ అవుతుంది, నాకు మాత్రం ఓన్లీ 50 మినిట్స్ అసెస్మెంట్కి అయ్యింది. సో ఈ టెక్నికల్ ఏంటంటే టెక్నికల్ సెసాకి ఎలిజిబుల్ కారు, మీరు ఇంకా ఎక్కువ ప్యాకేజ్ దానికి ఎలిజిబుల్ అవుతారు. బట్ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ టెక్నికల్ పీపుల్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ you will have a small mock assessment where you can find 3 questions. అంటే అది మీకు కేవలం అవుట్లుక్ చూపించడానికి మాత్రమే పెట్టారు. ఇట్స్ జస్ట్ ఫర్ ట్రయల్ ఓన్లీ. సో అది మీరు అటెంప్ట్ చేయండి, మీకు తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని. అండ్ ఆఫ్టర్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ కాగ్నిటివ్ అసెస్మెంట్. ఇన్ ఇట్ 3 are there: ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. ఇది మీకు టోటల్ 50 మినిట్స్ ఉంటుందండి. అండ్ ఇందులో అన్ని బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. సో మీరు ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదు, సో ఈజీగా క్రాక్ చేసేయచ్చు. అండ్ ఆఫ్టర్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ బీన్ టెక్నికల్ అసెస్మెంట్. అండ్ ఈ టెక్నికల్ అసెస్మెంట్లో ఈ టెక్నికల్ అసెస్మెంట్ మనం రాయనక్కర్లేదు, ఇది టెక్నికల్ పీపుల్కి మాత్రమే. నేను నార్మల్గా చెప్తున్నా, ఏదో నాకు ఐడియా ఉందని అంతే. సో ఈ టెక్నికల్ అసెస్మెంట్లో ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్, సూడో కోడ్, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, ఫండమెంటల్స్ ఆఫ్ క్లౌడ్. అండ్ ఇది టోటల్ 40 మినిట్స్ ఉంటుందండి. అండ్ దీని తర్వాత నాకు తెలిసి దీని తర్వాత మీకు కోడింగ్ అన్నది ఉంటుంది, ఇది మాకు లేదు. అండ్ ఆఫ్టర్ దిస్ you'll have communication assessment. And in it reading, repeat basic questions, jumble sentences, story retelling, open questions. And it's whole 20 minutes. రీడింగ్ ఏంటంటే మీకు అక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది రీడ్ చేయమని. లైక్ ఏఐ చెప్తుంది మీకు అక్కడ, అన్నీ ఏఐనే చేస్తుంది అండ్ ఏఐనే మీకు మార్క్స్ వేస్తుంది. సో డోంట్ వరీ. రీడ్ సెంటెన్స్ 1, రీడ్ సెంటెన్స్ 2 అని అంటుంది. సో యూ హ్యావ్ టు ఫాలో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఆఫ్టర్ ఇట్ రిపీట్, అంటే అది ఒక సెంటెన్స్ చెప్తుంది, సో దాన్ని మీరు రిపీట్ చేయాలి. అండ్ మీరు ఎక్కడన్నా మధ్యలో ఒక సెంటెన్స్ మర్చిపోతే కనుక ఏఐనే వేస్తుంది కాబట్టి మీకు గుర్తున్న దాంట్లో మీరు ఏదో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి చెప్పండి, దట్స్ ఇట్. ఆఫ్టర్ ఇట్ బేసిక్ క్వశ్చన్స్ అంటే ఇది మీరు 1 వర్డ్లో ఆన్సర్ చేసేసేది. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ కెన్ బి డ్రింక్ బై అ గ్లాస్ ఆర్ అ ప్లేట్, అంతే, ఇలానే అడుగుతుంది. చాలా బేసిక్ క్వశ్చన్స్. అండ్ ఆఫ్టర్ జంబుల్ సెంటెన్సెస్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, టుడే హ్యాపీనెస్ చూస్ ఐ, ఇలా అడిగింది అనుకోండి, యూ హ్యావ్ టు సే లైక్ టుడే ఐ చూస్ హ్యాపీనెస్. జంబుల్సెస్ అడిగితే మీరు దాన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేసి చెప్పాలి. అండ్ ఆఫ్టర్ స్టోరీ రీటెల్లింగ్, అదొక స్టోరీ చెప్తుంది, మీకు గుర్తున్న దాన్ని అంటే మీరు ముందు ఇమాజిన్ చేసుకుని దాంట్లో మీకు గుర్తున్నది మీరు ఫ్రేమ్ చేసి చెప్పడమే, అంతే. ఆఫ్టర్ ఇట్ ఓపెన్ క్వశ్చన్స్ అంటే మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, తర్వాత సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుందండి. సో దాన్ని బట్టి మీరు ఫ్రేమ్ చేసుకుని చెప్పేయాలి, అంతే. ఇది మీకు 20 మినిట్స్ ఉంటుందండి ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఆఫ్టర్ ఇట్ ఐ విల్ షో డేట్స్ అకార్డింగ్లీ. నేను Feb 19th అప్లై చేశానండి, నాకు Feb 19th వచ్చేసింది ఎలిజిబుల్ క్రైటీరియా. అండ్ ఆఫ్టర్ ఐఎమ్ షోయింగ్ దట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఇది ఇందాకే నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ మీ రిఫరెన్స్ కోసం అని పెట్టాను, అంతే. ఒకసారి చూసుకోండి. మాకు టెక్నికల్ అసెస్మెంట్ ఆప్షనల్, అంటే మేము ఇది రాయనక్కర్లేదు, బట్ టెక్నికల్ పీపుల్ ఇది రాయాలి.
అంటే మేము ఓన్లీ కాగ్నిటివ్ కమ్యూనికేషన్ రాస్తే చాలు. అండ్ ఆఫ్టర్ నాకు అసెస్మెంట్ స్లాట్ వచ్చింది మే 16న సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు మే 18న అసెస్మెంట్ అయిపోయింది. సో తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇది నాకు మే 21న వచ్చింది. అండ్ తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ రాసేసాను మే 22. తర్వాత అంటే నాకు ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను అటెండ్ కాలేకపోయాను. బట్ దెన్ 4th టైం అయ్యింది నాకు. కానీ మీకు ఇలా ఏం అవ్వదండి, మీకు ఫస్ట్ స్లాట్‌లోనే అయిపోతుంది. నాకు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవ్వలేదు అంతే. నేను జూన్ 19, 2024లో ఇచ్చాను మొన్ననే. అండ్ ఆఫ్టర్ ఐ వాంట్ టు షేర్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ interviewer said that she'll go in 3 phases. Introduced about herself, and second she'll ask about myself, and third any questions to ask. Second, according to my self introduction, she asked the following questions: college events that you have participated, role that you have done in your college fest, how did you motivate yourself, means what motivates you in your life. Means in everyone's life there will be a motivation that she is asking. And after, did you like to participate in individual or in a team? So you should say in a team. And after, if you are a team leader, how can you work with your teammates? She asked like some conflict happened between you and your teammates, how could you solve it, like that she asked. After that, are you willing to work in shifts like there would be morning, afternoon, night, and it may be whole the day in office or in home. You don't know whenever the shifts are. Could you work like that in these shifts? And how can you schedule, means you don't know when are the shifts first. You cannot schedule them. Can you work and how can you schedule them, like that she asked. And after it, she asked any questions to ask. That's it. That's my interview. And the interviewer was so nice to me and very friendly. And the interview has ended so nicely. And after all this, I got a mail that kindly await further information from us on your candidature. We'll get back to you within 10 to 15 days. So I'm waiting for my interview results. So I hope this will useful for you and your friends. So please share for your friends if they are looking for it. And thank you so much.